సోమవారం ఉదయం తిరుపతి మహతి రోడ్డు శ్రీరామచంద్ర పుష్కరిణి నందు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉదయపు నాటకం చేశారు. శ్రీరామచంద్ర పుష్కరిణిలోని మహిళా వాకర్స్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఆరానికి ఈ సందర్భంగా స్వీట్స్ తినిపించి ఆరోగ్యంగా ఉండి మరింతగా ప్రజాసేవ చేయాలని కోరారు. తరువాత ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిరోజు నడక వల్ల ఆరోగ్యం పెంపొందుతుందని, తద్వారా రోగాలు దరిచేరవని తెలిపారు. అక్కడ ఉన్న మహిళలను పేరు పేరున పలకరించి రాఖీ శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్పొరేటర్ రేవతి, పొన్నాల చంద్ర, బెల్లంకొండ సురేష్, టీడీపీ నాయకులు మునిరామయ్య, దినకర్, బలరామకృష్ణ, భాగ్యమ్మ, లక్ష్మమ్మ, సరస్వతి తదితర మహిళా వాకర్స్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి 5 గంటల నుంచి కూడా రకరకాలమైన యోగా కార్యక్రమాలు, వాకింగ్, ఇంకా ఎక్సర్సైజులు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలనేసి కూడా తిరుపతి ప్రజలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక ఉదయాన్నే 1-2 గంటలు టైం దీనికి ఈ యోగాకు, వాకింగ్కు, ఈ కార్యక్రమాలకు ఏర్పాటు చేసుకుంటే ఆ రోజంతా కూడా శారీరకంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తిరుపతి ప్రజలు కోరుకునేది ఒకటి, తిరుపతిలో దాదాపు 15-16 ప్లేసులు పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. అవుట్లలో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉదయాన్నే, సాయంకాలం ఎప్పుడు వీలు పడితే అప్పుడు రోజులో 1 గంట 2 గంటలు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో వివిధ రకాలైన వ్యాయామాలు చేయాలని కోరుకుంటూ మహిళా సోదరులు అందరూ కూడా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టడం, ముఖ్యంగా ఈ డివిజన్ కార్పొరేటర్ రేవతి సికే రేవతి గారి ఆధ్వర్యంలో మహిళా సోదరులు అందరూ కూడా రావడం, వారు కూడా ఈ వాకింగ్లో పాల్పంచుకోవడం, ముఖ్యంగా వచ్చిన వెంటనే ఉత్సాహంగా సంతోషంగా రాఖీ పండుగ రోజు ఒక సోదరిగా ఒక అన్నకు రాఖీ కట్టారంటే అందరికీ కూడా, చెల్లెమ్మలకు, అక్కలకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.